నిరుద్యోగ జేఏసీ నాయకులు అయితే గ్రూప్ 1లో కొంత స్కామ్ జరిగిందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ప్రెస్ మీట్లు కావచ్చు, ధర్నా చౌక్‌లో ధర్నా కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి హైకోర్టులో కూడా స్టే విధించారు. నిజంగానే స్కామ్ జరిగిందని చెప్పేసి హైకోర్టులో స్టే విధించి దీనికి సంబంధించిన విచారణ కూడా కాబోతా ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోకూడదు, నియామక పత్రాలు ఇప్పుడే ఇవ్వకూడదని చెప్పేసి కూడా స్టే విధించిన పరిస్థితి. దీనికి సంబంధించి మనతో పాటు విద్యార్థి నాయకులు మనతో ఉన్నారు. సార్ మన చెప్పండి, నిజంగానే స్కామ్ జరిగిందా? వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే ఒకటే హాల్లో ఎందుకు 700 మంది ఎట్లా పాస్ అవుతారని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఏం చెప్తారు? అన్న, నా పేరు అశోక్ అన్న. అందరికీ నమస్తే అన్న, మీడియా మిత్రులకి. అన్న, నేను ఈ ఉస్మానియా యూనివర్సిటీ కామర్స్ స్టూడెంట్ అన్న. నేను ఏ ఆర్గనైజేషన్కి కానీ ఏ పార్టీకి సంబంధించిన కాదు. బేసిక్గా మేము డిస్టర్బ్ అయ్యేది ఏంటంటే, మేము నిరుద్యోగులం, ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్లు. మేము ఇప్పుడు చాలామంది నిరుద్యోగుల పేరుతో టీవీ డిబేట్లలో కానీ ఎక్కడైనా కానీ సరే చాలామంది ఒక 4-5 చూస్తున్న ప్రత్యేకంగా ఒక ముఠాలకి తయారైపోయి చేతిలో ఏదో పేపర్లో డేటా పట్టుకొని ఎవరో ఇచ్చింది మేము నిరుద్యోగులు అన్యాయం జరిగిందని చెప్పేసి అని వాళ్ళు నిరుద్యోగులను బ్లేమ్ చేస్తున్నారన్న వాళ్ళు. నిజం అది, మేమందరం ఫీల్ అవుతున్నాం. అది ఇప్పుడు లైబ్రరీ నుంచి వచ్చిన మేము లైబ్రరీలో చదువుకుంటున్నాం. మేము నిరుద్యోగులం. నిరుద్యోగ లక్షణం ఏంటన్నా, ఇప్పుడు నేను గ్రూప్ 1 రాసినన్నా, నేను ఫిలిమ్స్ క్వాలిఫై అయినా. సో నేను మెయిన్స్ రాయలేదు. సో నేను 2 రాసిన, నాకు కొంచెం మంచి మార్క్స్ వచ్చినాయి, 3లో కూడా వచ్చినాయి. సో ఆ 2-3లో కూడా రాకపోతే నేను వేరే నోటిఫికేషన్ చదువుకుంటా నేను ఖచ్చితంగా. ఎందుకంటే నేను నిరుద్యోగిని, నాకు జాబ్ కావాలి. అంతేగాని ఏదో డేటా పట్టుకుని వెళ్ళి ఒక పార్టీకి సంబంధించి ఒక వ్యక్తికి సంబంధించి మనం మాట్లాడడు, నిరుద్యోగులను బ్లేమ్ చేసి కరెక్ట్ కాదు కదన్నా. నిరుద్యోగ లక్షణం ఏంటి, ఒకటి కాకపోతే ఇంకోటి మనం చదువుకోవాలి. సో వీళ్ళు చాలామంది ఒక 2-3 నేను అబ్జర్వ్ చేసినాం. మేమందరం చాలా బాధపడుతున్నాం వాళ్ళు చేసే పనుల గురించి. దయచేసి వీళ్ళు దాన్ని ఆఫ్ చేయాలి. మేమందరం డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఏదన్నా అన్యాయం జరిగితే మీరు ఇక్కడికి రండి బ్రదర్, మనం మాట్లాడుకుందాం. ఇక్కడ నిరుద్యోగులంగా అందరం కలిసి చర్చించుకుందాం ఏం జరిగింది ఏంటి అనేది. అంతేగాని మీరు వెళ్ళి ఒక గదిలో కూర్చొని 4 గోళ్ల మధ్య ఒక కెమెరా ముందు మాట్లాడే నిరుద్యోగులు అని చెప్పుకుంటే అది కరెక్ట్ కాదు. కేవలం వీళ్ళు కొందరు ఏం చేస్తారంటే, రాజకీయం చేయడానికే ఈ నోటిఫికేషన్లు అప్లై చేసి హాల్ టికెట్లు సంపాదించి మాకు ఇట్లా అన్యాయం జరిగిందని చెప్పేసి అని వాటి మీద కేసులు వేస్తుర్రు. కేసులు వేయడం వల్ల ఏమవుతుంది, కష్టపడి తల్లిదండ్రి ఏదో ఇంత కొంచెం డబ్బులు పంపిస్తే ఆ డబ్బులతో చదువుకొని క్వాలిఫై అయిన వాళ్ళు అన్యాయం అయిపోతుర్రు అన్న. చాలామంది సూసైడ్ చేసుకుందాం అనుకుంటుర్రు. అది కరెక్టా? మీరు చెప్పండి, అది కరెక్టా అసలు? నేను మీడియా మిత్రులు మీ ద్వారా అడుగుతున్నా, నేను నిరుద్యోగులందరినీ అడుగుతున్నా నేను ఏంటంటే, ఎంత కష్టపడి చిన్న డబ్బులు తెచ్చుకొని అప్పులు చేసి చదువుకొని క్వాలిఫై అయ్యారు, వాళ్ళకి జాబ్ వచ్చే టైంకి కేసు పడిపోయింది. వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలి? చచ్చిపోవాలన్నా వాళ్ళు? ఇదంతా దారుణం అన్నది. సో ఇట్లా జరుగుతుంది నిరుద్యోగుల విషయంలో, ఒక మాఫియా జరుగుతుంది ముసుగులో. సో వాళ్ళకి మేము హెచ్చరిస్తున్నాం ఏంటంటే, ఓయూ నుంచి అట్లాంటివి మానుకోండి. ఇప్పుడు వాళ్ళ వల్ల మా వాళ్ళందరూ భయపడుతున్నారు. నిరుద్యోగులు యూనివర్సిటీ లైబ్రరీలో చదువుతుర్రు. ఏంటంటే ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్ మీద కూడా ఏమన్నా కేసులు వేస్తారేమో అని భయపడుతుర్రు. ఇప్పుడు కొన్ని రిజల్ట్ వచ్చేది ఉంది, గ్రూప్ 2 ఉంది, గ్రూప్ 3 ఉంది. దాని గురించి కూడా భయపడుతుర్రు, దీని మీద కూడా కేసు వేస్తారేమోనని. సో ఇది కరెక్ట్ కాదు. అంటే వాళ్ళు దాదాపు ప్రూఫ్స్తో తీసుకొని వస్తున్నారు. ప్రూఫ్స్ తోటి ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తున్నారు, ధర్నా చౌక్లో ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తారు. అందరు నిరుద్యోగుల పక్షాన కొట్లాడుతున్నామని చెప్పి జనార్దన్ కావచ్చు, ఇతర విద్యార్థి నాయకులు అయితే కొట్లాడుతున్నారు. అంటే వీళ్ళంతా కావాలని చేస్తున్నారా, లేకపోతే నిజంగా విద్యార్థుల పైన కొట్లాడుతూ ఉన్నారు? ఏమన్నా వాళ్ళైతే చేసేది వాళ్ళు ఇప్పుడేనే కాదన్న, డిఎస్సి నోటిఫికేషన్ అప్పుడు కూడా ఆ వ్యక్తులే ఆ మీడియా ముందుకు వచ్చి వాళ్ళే అట్లే మాట్లాడిర్రు. చాలా నోటిఫికేషన్ వచ్చినప్పుడల్లా వాళ్ళు బయటకు వస్తారన్న, మిగతా టైంలో ఎవరు రావట్లేదు. మా నిరుద్యోగుల దగ్గరకంటూ వచ్చేది ఉంటే, నాకు మానవతరే పేరు తెలుసు కానీ ఆ వ్యక్తితో మేము ఎప్పుడు చూడలేదు. మాకు నిరుద్యోగుల తరపున కొట్లాడే వ్యక్తి ఎవరు ఉన్నట్టు మానవతరే. నేను ట్రూలీ చెప్తున్నా, నేను ఆయనతో ఎప్పుడు తిరగలేదు. మీరు కావాలంటే మీడియా మిత్రులు మీరు చూసే ఉంటారు ఆయన పక్కన, నేను ఇప్పుడు తిరగలేదు ఆయన. కానీ చాలామంది స్టూడెంట్స్ ఫీజులు కట్టుకునే వాళ్ళు ఉంటే వాళ్ళు ఫీజులు కట్టుకోలేకపోతే ఇన్స్టిట్యూట్కి ఫోన్ చేసి ఆయనే రిఫర్ చేస్తారు. ఆయన చాలా పోరాటం చేసిండన్న, చాలా ఏజ్ లిమిట్లో అప్పుడు పెంచాలని కూడా సరే, పోలీస్ కానిస్టేబుల్ అప్పుడు కూడా ఆయన పోరాటం చేసిండు. ఆయనే ఇప్పుడు గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా సక్రమంగా జరిగే విషయంలో కూడా ఆయన ఎంతో పోరాటం చేసిండు. లైబ్రరీకి వస్తారు, మాతో మాట్లాడతాడు. ఆయనే బ్లేమ్ చేస్తుర్రు, ఆయన మీద దాడి చేస్తుర్రు. మరి ఇప్పుడు మీడియాలో మాట్లాడేటప్పుడు ఎవరో కానీ వాళ్ళు అసలు మాకు తెలియదన్న, మా లైబ్రరీ కూడా రారు వాళ్ళు, ఎప్పుడో ఒకసారి వస్తారేమో, వచ్చి కలవరు. ఒకే వ్యక్తి ఉండంటే మానవతరే మాట్లాడతారు మాతో, మీ సమస్యలు ఏంటని అడుగుతాడు, పోరాడతారు డైరెక్ట్గా కూర్చుంటారు. ఇక్కడ ఎన్నిసార్లు నిరాహార దీక్ష చేసిన ఆర్ట్స్ కాలేజ్ ముందు ఆయన బ్లేమ్ చేస్తుర్రు. అన్న మేము నిరుద్యోగులు అన్న, మేము ఆశతో ఉంటాం. మాకు ఎవరు సహాయం చేయాలని వచ్చినా సరే, ఆయన మానవతరే కావచ్చు, మీరు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మేము వాళ్ళని నెత్తి మీదే పెట్టుకుంటాం. నేను ఇట్లా మాట్లాడినంత మాత్రాన మానవతరే ఏదో నాకు దోస్తు నేను అదని కాదు, నాకు ఏం సంబంధం లేదు. కానీ మీరు నిరుద్యోగుల విషయంలో అట్లా చేయొద్దు, మా తరపున కొట్లాడేటోళ్ళని మీరు బ్లేమ్ చేయొద్దు, మీరు దాడులు చేయొద్దు. చేస్తే మాత్రం ఆర్ట్స్ కాలేజ్ వేదిక ఉస్మానియా యూనివర్సిటీని మేము హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా వాళ్ళకి తప్పదు.
అది అంటే ఏదైతే మానవతరాయ్ గారు గ్రూప్ సంబంధించిన స్టూడెంట్స్ని చెప్తూకూడదు అన్నట్టుగా మాట్లాడని చెప్పేసి వాళ్ళు మొన్న ప్రెస్ మీట్లో కూడా చెప్తా ఉన్నారు. నిజం ఎందుకు జరిగింది ఇట్లా అనడం? సో ఆయన ఏమన్నారంటే నేను తర్వాత మేము కూడా చూసినాం, ఆయన అట్లా ఎందుకు అన్నాడని మేము కూడా మాకు కూడా కొంచెం మంచిగా అనిపించలే, ఫ్రాంక్ చెప్తున్నాం మేము కూడా. కానీ దాన్ని ఓపెన్ చేసి చూస్తే ఏమనిపించిందంటే ఆయన ఇట్లా తప్పుడుగా ఎవరైతే బిహేవ్ చేస్తారో నిరుద్యోగుల ముసుగులో వాళ్ళు ప్రిలిమ్స్ కూడా క్వాలిఫై అయినటువంటి వాళ్ళు ఇట్లా వచ్చి మాట్లాడుతుర్రు, వాళ్ళకి మాత్రం చెప్తూ కొడతానైతే మాట్లాడినట్టు మాకు తెలిసింది. మరి దాని విషయంలో వాళ్ళు జరిగి ఉండొచ్చు. ఇక అదే మేము చూసింది కూడా స్టూడెంట్స్. అంటే నిజంగా స్టూడెంట్స్ అంటే పార్టీలో ప్రభావితం చేస్తున్నాయి అనుకోవచ్చు దీని ద్వారా మీరు మాట్లాడదని బట్టి? కొందరైతే చేస్తుర్రు అన్న, అదే కదా మా బాధ. ఇప్పుడు మేము ఉన్నాం, నేను డైరెక్ట్గా లైబ్రరీ నుంచి వచ్చినా, ఇంకో నా పెన్ను కానీ నా బుక్స్ అనే లైబ్రరీ, నా క్యాబిన్ కూడా ఉంది, ఇంకో మా వాళ్ళందరూ ఉన్నారు. మేము డైరెక్ట్గా లైబ్రరీ నుంచి వచ్చినాం, మేము నిరుద్యోగులం. ఇంకో ఆయన డిఎస్సి రాసిండు ఇంతకుముందు, ఆయన రాలే, మళ్ళీ డిఎస్సి చదువుతుండు. ఇంకో ఆయన గ్రూప్ 2 రాసిండు, గ్రూప్ 1 రాసిండు, రాలేదు, మళ్ళీ చదువుతుండు. నేను చదువుతున్నా, మేము నిరుద్యోగులు. ఈ చాలామంది అసలు వాళ్ళు నిరుద్యోగులు కాదో తెలియదన్న, వాళ్ళు అసలు వాళ్ళు నిరుద్యోగులు కాదు, 100% కాదు. వాళ్ళు ఏదో జస్ట్ రాజకీయం చేయడం కోసం ఇట్లా చేస్తున్నారు అని మాకు అనిపిస్తుంది అన్న. నిరుద్యోగులు అంటే 2-3 అండి స్టేట్లో. ఎంతమంది ఉన్నారు అన్న? నిరుద్యోగి పుట్టింది ఇక్కడ అన్న, ఉద్యమం పుట్టింది ఇక్కడ, ఇక్కడికి రమ్మను. నిరుద్యోగులు అందరి పక్షాన కొట్లాడుతూ ఉన్నామని చెప్తున్నారు అటు జనార్దన్ కావచ్చు, ఇతర విద్యార్థి నాయకులు. అసలు ఆ జనార్దన్ ఎవరు, ఆ పేరే చాలా మంది తెలియదు అన్న. ఆయన ఏం కొట్లాడుతుండే? ఎవరికైనా ఫీజులు మాట్లాడిండా ఇన్స్టిట్యూట్లలో తక్కువ చేయడానికి? ఏం మాట్లాడలే. మా లైబ్రరీలో ఫ్యాడ్ లేకపోతే చదువుకోవడానికి బుక్స్ లేకపోతే ఏమైనా డిస్ట్రిబ్యూట్ చేసిండా? ఏం చేసిండన్న? మీరు అడగండి అన్న, మీరు మీడియా వాళ్ళు మీకు చాలా తెలిసి ఉంటుంది, మీరు అడగండి. నేను మాట్లాడేది తప్పైతే నాకే చూసి మాకే, నాకు ఏ పార్టీలో నేను ఎప్పుడు మీడియా ముందు మాట్లాడినా విరక్తి కలిగిపోయిందన్న. అట్లా చేసి కరెక్ట్ కాదు, వాళ్ళకి మేము హెచ్చరిస్తున్నాం. ఇంకోసారి ఇలా జరగకూడదు, వాళ్ళ నుంచి కూడా వాళ్ళకి హెచ్చరిస్తున్నాం మేము. ఇదన్నా నేను చెప్పాలని. వాళ్ళు ఒకవేళ చర్చకు సిద్ధమా అని చెప్పి ఒకవేళ అడిగే ప్రయత్నం చేస్తే మీరు నిజంగా మాట్లాడే ప్రయత్నం చేస్తారా వాళ్ళతో కలిసి? ఖచ్చితంగా మాట్లాడతారు. రమ్మండి, ఓపెన్ ఆర్ట్స్ కాలేజ్ ముందుకు వస్తారా, మా లైబ్రరీ ఉంది, లైబ్రరీ ముందుకు వస్తారా, మాది డియాస్లో ఉంటాం మేము స్టూడెంట్స్ అందరం వస్తాం, రమ్మనండి, మాట్లాడుకుందాం. మీరే రండి, ఓపెన్ డిబేట్ పెట్టండి, మా సమస్యలు ఏంటి అనేది తెలుసుకొని క్లుప్తంగా మాట్లాడండి. అంతేగాని వేరే పార్టీకి వేరే వ్యక్తి సపోర్ట్ చేసినట్టు మాట్లాడటం, నిరుద్యోగులు బ్లేమ్ అయిపోతున్నారు. నిరుద్యోగం ఇదే అనిపిస్తుంది అసలు చాలా మందికి, అది కరెక్ట్ కాదు.